అడవిలో ఒక సింహం ఉండేది. దానికి వయసు అయిపోయి తినడానికి తిండికి కూడా వేటాడడానికి ఓపిక లేక ఒక ప్లాన్ వేస్తుంది. కాకి సహాయంతో అడవి రాజు అయిన సింహానికి ఆరోగ్యం పాడైపోయింది, ఒంట్లో బాగోలేదు అని కాకితో అడవి మొత్తం దండోరా వేస్తుంది. అది విన్న మిగతా జంతువులు ఒక్కొక్కటిగా సింహాన్ని పలకరించడానికి సింహం గృహలోకి వస్తుంటాయి. అలా పలకరించడానికి వచ్చిన జంతువుని తినేసి ఆకలి తీర్చుకునేది ఆ సింహం. అలా రోజు ఏదో ఒక జంతువు సింహం గృహలోకి రావడం, సింహానికి వేటాడే అవసరం లేకుండా ఆహారం దొరకడం. ఒకరోజు ఇలాగే సింహాన్ని పలకరించడానికి గుంటనక్క వస్తుంది. సింహరాజా సింహరాజా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. సింహం, ఏం బాగోలేదు, అయినా నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఆ గుహ బయట ఉండి అడుగుతావే, గుహ లోపలికి రా, వచ్చి అడుగు, లోపలికి వచ్చి చూడొచ్చు కదా, నేను ఎలాగో బయటికి రాలేను అని అంటుంది సింహం. నక్క, పర్లేదు మహారాజా, మీరేమీ అనుకోవద్దు, మిమ్మల్ని పలకరించడానికి మీ గృహలోకి వచ్చిన జంతువుల అడుగుజాడలు ఉన్నాయి, కానీ తిరిగి వెళ్ళే అడుగుజాడలు లేవు, నన్ను క్షమించండి, నేను లోపలికి వస్తే నా చావును నేనే కోరుకున్నట్టే అని అక్కడి నుంచి వెళ్ళి అడవిలో ఉన్న మిగతా జంతువులన్నిటికీ ఈ విషయం చెప్పేస్తుంది. సింహం ఆహారం దొరక్క ఆ గృహలోనే చనిపోతుంది. తాడి దన్నేవాడుంటే వాడి తల దన్నేవాడు ఉంటాడు. అతి